లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసు క్రీస్తు అనగా సిలువబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ప్రియమైన వల్ల అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య జీవితం. యేసుక్రీస్తును అంటున్నాడు, సిలువబడిన యేసును తప్ప మన జీవితంలో మనం మాట్లాడిన, మనం నడిచిన, మనం ఏ పని చేసినా యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు సిలువలో చనిపోయినాడు, ఆయనకు తగినట్టుగా ఆయనను మహిమపరిచే రీతిలో నేను జీవించాలి అనే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక దేశం విడిచి దేశానికి పోతాం, ఒక పనికి పోతాం, మన ఉద్యోగం ఏందో మన మైండ్లో ఉంటుంది, లేకుంటే మనం ఏ జాతియో మనకు తెలుస్తుంది, లేకుంటే మన కుటుంబం ఏందో మనకు తెలుస్తుంది. ఆ కుటుంబానికి తగినట్టుగా, ఆ జాతికి తగినట్టుగా మనం వివరించాల్సి వస్తుంది. అయ్యో మేము ఎట్లా అంటే అట్లా ఉండడానికే లేదు సమాజంలో. అదే రకంగా ఇక్కడికైనా చూస్తే క్రైస్తవుడైన వాడు దేవునికి తగినట్టుగా, ప్రభువుకు తగినట్టుగా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుకు తగినట్టుగా నేను నడుస్తున్నానని అపోస్తలుడైన పౌలు సిలువను గురించి దృశ్యమును చూపిస్తున్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడు, నేను మనుషుల జ్ఞానమును, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని కోరుతున్నాడు. మనం మన జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకేమంటున్నాడు, నేను మాట్లాడాను, స్వార్థ ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. ఈనాడు ఎంతో మంది వాక్యము రోజు బోధిస్తున్నారు. కొన్ని గంటలు, కొన్ని ప్రసంగాలు బోధింపబడుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. కానీ అన్ని బోధలు దేవునికి అనుకూలమైనవే అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఏమంటున్నాడు, జ్ఞానయుక్తమైన తీయని మాటలను. అంటే ఇవాళ రేపు చాలామంది ఏం చెప్తారు, కథలు చెప్తారు మనసు సంతోషపడినట్టుగా. అరే అన్న మంచి జోకులు చేస్తాడు, మంచిగా నగిపిస్తాడు, టైంపాస్ చేస్తాడు వాక్యం అని అనుకుంటారు. కాదు, అది దేవుడు ఒప్పుకోడు. అది ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచే దృష్టాంతంలో. ఈ పరిశుద్ధాత్మ చేత బోధించేటోళ్ళు ఎవరు, దేవుని శక్తితో బోధింపబడేటోళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పటికీ ప్రార్థన జీవితం, వారు ఎప్పుడు దేవునితో సహవాసం ఉన్నోళ్ళు, వారు దేవుని దగ్గర కనిపెట్టి బోధ చేయడానికి సిద్ధపడేటోళ్ళు ఈ విషయాలు చూడదు. ఇవాళ రేపు పరిచయం చేసేటోళ్ళు ఎట్లా చేస్తారంటే యూట్యూబ్లో కొన్ని చూసుకుంటారు, ఎవరో చెప్పిన ప్రసంగాలు కొన్ని రాసుకుంటారు, అవి బైబిల్లో పెట్టుకొని గంటలకు మనం మెసేజ్ చెప్తుంటారు. ఇది వారు చెప్పినట్టు ఎట్లయితుంది? విన్న సంగతులు చెప్పొచ్చు, కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుని దగ్గర కనిపెట్టకుండా, ప్రభువా ఈరోజు ఈ సంఘంలో ఏం చెప్పాలి, ఈ ప్రజలకు ఏం బోధించాలి అని అడిగే స్థితి. దేవునితో నీకు సావాసం లేనప్పుడు దేవుని శక్తి ఎట్లా పొందుతావు? దేవుని శక్తి పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎట్లా నడిపిస్తాడు మనల్ని? ఇవి రెండు లేనప్పుడు జనులకు ఎట్లాంటి హితబోధ చేయగలుగుతాం? ప్రేమైన వాళ్ళ ఈనాడు ఎంతో మంది కలిపి చేరిపడి బోధ కలిగి ఉన్నారు. వారికి నచ్చింది, వారికి ఇష్టమైనది చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సంఘం అట్నే ఉంది, ఏవో వచ్చినది చెప్పుకుంటుర్రు, ఏం చెప్తే అది వింటుర్రు, వెళ్ళిపోతుర్రు. ఎవరు మంచిది లేదనేటోళ్ళు మంచిగా చెప్పింది అనేటోళ్ళు లేరు. అంటే ఈనాడు దుర్దినాల్లో ఉన్నాం. మన జీవితాలు మనం సరి చేసుకొని సరి అయిన బోధలో, సరి అయిన వాక్య క్రమంలో మనం జీవించేటోళ్ళమై అట్లాంటి వాళ్ళని వెంబడించేవారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ మహిమ కొరకు మేము జీవించుటకు, మనుషుల యొక్క కల్పనా కథల వైపు తిరగకుండా నీ యందు కేంద్రీకరించుటకు కృపనీయమని, మా మనసు నీ యందు ఉంచినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం ఉంచి బాగా కార్యం. ప్రైజ్ ద లార్డ్.